హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక మంచి టాపిక్ మాట్లాడుకుందామండి. ఆహ్, ఏంటంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు ఒకే ఒక అబ్బాయి ఉంటే పెళ్లి చేసుకోవాలి. అన్నదమ్ములు ఉండకూడదు, అప్పజెల్లెళ్ళు ఉండకూడదు అబ్బాయికి అనేలాగా ఇష్టపడుతున్నారండి పెళ్లి చేసుకోవడానికి. అసలు ఆడపిల్లలు అలా ఆలోచించడానికి కారణం ఎవరో చెప్పండి? వాళ్ళ తల్లిదండ్రులు. ఆహ్, సింగిల్‌గా ఉంటే అసలు ఏ గొడవలు ఉండవు. రేపొద్దున ఆస్తుల దగ్గరికొచ్చినప్పుడు కూడా ఏ పొరపచ్చాలు ఉండవు. ఒక్కడే కాబట్టి అసలు ఏ ప్రాబ్లమ్ ఉండదు. తర్వాత పెద్ద పెద్ద ఫ్యామిలీలయిన దగ్గర నుంచి అసలు ఎక్కువగా ఈ కుటుంబంలో కలహాలు వాళ్ళతో వీళ్ళతో తోటికోడళ్ళతో, బావగారులతో ఏవోటొస్తాయి. లేదు ఆడబొడుచులతో వస్తాయని ఆలోచిస్తున్నారండి. అది కరెక్టేనని వాళ్ళనుకుంటున్నారు. కానీ మనం కొంచెం అనుభవజ్ఞులుగా ఆహ్, మన ముందు జీవితాన్ని చూసిన వాళ్ళగా, ఇప్పుడు పిల్లలకి కొన్ని సలహాలైతే చెప్పాలి అనేది నా ఉద్దేశం అండి. ఇప్పుడు సింగిల్‌గా ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటే, వేరే తీసుకొని ఎళ్ళిపోతారు. లేదు తల్లిదండ్రుల దగ్గర ఉన్న అసలు ఉద్యోగస్తులైతే అసలు ఉండే సమస్యే లేదండి. కానీ పెద్దవాళ్ళ దగ్గర ఉంటే, వాళ్ళకి ఎంత సపోర్ట్‌గా ఉంటుందండి. సింగిల్‌గా ఉండే ఫ్యామిలీస్‌కే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే పెళ్ళవ్వగానే అబ్బాయిని తీసుకొని వేరే ఎళ్ళిపోవచ్చు. హాయిగా మన జీవితం మనం గడపొచ్చు. అసలు పెద్దోళ్ళు పెద్దవాళ్ళకి చేసే పనులు ఇవన్నీ మనం చేయలేం బాబోయ్! అని అనుకుంటున్నారండి. కానీ మనం పెళ్ళైన వెంటనే ఒక సంవత్సరానికో, 2 సంవత్సరాలకో ప్రెగ్నెన్సీ వస్తుంది గదండీ! వచ్చినప్పుడు ఇద్దరే ఉంటే భార్యాభర్తలిద్దరే అబ్బాయి, అమ్మాయే ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో వాళ్ళకి అర్థమవుతుందంటారా? పని మనిషిని పెట్టుకుంటాం అంటారు. పని మనిషి సొంత మనిషిలా చూస్తుందా అండి? లేదు. పిల్లలు పుట్టిన తర్వాత ఒక ఆయాని పెట్టుకుందాం అనుకుంటున్నారు. అంటే అలా ఉండి బతికేసేవాళ్ళు కూడా ఉన్నారండి. నేను కాదనను. కానీ పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటే వాళ్ళ లైఫ్‌లు ఎంత బావుంటాయండి. ఎందుకంటే నా పిల్లలు వాళ్ళ నాయనమ్మ గారి చేతుల్లో పెరిగారండి. అందుకే నేను క్లియర్‌గా చెప్పగలుగుతున్నాను. మా అమ్మని రప్పించుకుంటాను కదా! మా అమ్మ చేస్తుందని కూడా అనుకుంటున్నారు ఇప్పుడు పిల్లలైతే. కానీ అదే నాయనమ్మనుకోండి, ఇప్పుడు ఆడపిల్లల పిల్లల్ని పూర్వం అండి ఏమనేవారు తెలుసా అమ్మమ్మలు? ఎన్నాళ్ళు మా పిల్లోడు ఆడపిల్లల పిల్లలు మా పిల్లలు కారమ్మా, మగ పిల్లల పిల్లలే మా పిల్లలనేవారు. ఆడపిల్లలు ఏముంది పురిట్లో వస్తారు, ఆ పనులు చేయించేసుకొని ఎళ్ళిపోతారు. అదే మా కొడుకు పిల్లలైతే మా దగ్గరే ఉంటారు అనే తల్లిదండ్రులు ఉండేవారండి ఇదివరకు. అలాగా ఆడపిల్లల పిల్లలు వీళ్ళ సొంతం ఎందుకవుతారు చెప్పండి? అవ్వరు కదా! అందుకని నాయనమ్మ అంటే వాళ్ళ అత్తగారు లాంటోళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే ఎంత సపోర్ట్‌గా ఉంటారోనండి. చాలా అన్నమాట. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు గానీ, డెలివరీ అయినాక కానీ పెద్దవాళ్ళ సపోర్ట్ చాలా బావుంటుందండి. ఎందుకంటే, వాళ్ళు ఒకప్పుడు అనుభవించి ఉంటారు కదా! అందుకని చెప్పని ఈ కోడల్ని చాలా చక్కగా చూసుకునే అత్తగారులు నాకు బాగా తెలుసండి. ఎందుకంటే, ఆ ప్రెగ్నెంట్‌గా ఉంది అంటే, ఆ అమ్మాయికి ఏం తినాలనిపిస్తుందో, ఏం చేసి పెడదామా అని అలా చూసుకుంటూ, చేసుకుంటూ ఇప్పుడేముందిలెండి బయట మేముంటే మాత్రం సింగిల్‌గా ఆర్డర్‌లు పెట్టుకొని తినేస్తామని అనుకుంటారు. కానండి పెద్దవాళ్ళ చేత్తో వండిన వంట రుచి అయితే ఆర్డర్‌లో రాదండి. చస్తే రాదు. నేను ఘంటాపథంగా చెప్పగలను. ఏదైనా పుల్ల పుల్లగా తినాలని ఉందా అమ్మా! నేను చేసి పెడతాను అని చేసే అత్తగారులున్నారండి. అంటే మా అమ్మని పిలిపించుకుంటాం. మా అమ్మ చేస్తది కదా! అని కూడా అనుకోవచ్చు. నేను కాదనను. కానీ కలిసుండే ఫ్యామిలీల్లో ఉండే ఆనందం గురించి చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నానండి. అలా చేసి పెడతారు. పిల్లలు పుట్టాక కూడా వాళ్ళ సంరక్షణ బాధ్యత మొత్తం తీసుకుంటారండి. ఉద్యోగస్తులు కోడళ్ళైతే ఆళ్ళ అత్తగారులు ఇంట్లో ఉండి పసిపిల్లల్ని సాకేవాళ్ళు ఎంతో మందిని నేను చూశానండి. చాలా చక్కగా చూసుకుంటారండి. ఎందుకంటే అసలు కంటే వడ్డీ ముద్దు అన్న భావంతో చూసుకుంటారు. ఆ బంధం, ఆ బాధ్యత ఇవన్నీ కూడా ఇప్పుడు పిల్లలు ఆలోచించకుండా మాకు ఒంటరిగా ఉండే అబ్బాయిని చేసుకొని వేరే తీసుకొని వెళ్ళిపోదాం. ఈ పెద్దవాళ్ళ బాధ్యత మాకెందుకు అనుకుంటున్నారు కదా! ఆ పెద్దవాళ్ళ వయసుకి మనం వెళ్తామని ఎందుకు ఆలోచించరండి? ఇప్పుడైనా సరే అండి. పిల్లల వయసుకు పెద్దవాళ్ళు రారు. పెద్దవాళ్ళ వయసుకే పిల్లలం వెళ్తాం. నాతో సహా. నేను కూడా నాకంటే పెద్దవాళ్ళ వయసుకి నేను వెళ్తాను ఎప్పటికైనా సరే. అలా అండి. అది ఆలోచించాలండి. ఎందుకంటే వాళ్ళకి చేసే చాకిరీ కూడా మనకి పెద్ద ఏం అనిపించదండి. ఏ మాత్రం ఓపికున్నా పెద్ద వయసు వాళ్ళు పిల్లల్ని సాకుతూ, కోడళ్ళకి, కూతుళ్ళకి సపోర్ట్‌లుగా ఉన్నవాళ్ళు చాలా మందున్నారండి. నాకు తెలిసినంత వరకు. చేస్తారు. ఎందుకంటే అండి అలా ఇదివరకులాగా అత్తగారులు, పోర్లు ఏదో మనం సాధించేద్దాం అనే లక్షణాలు ఉన్నవాళ్ళు ఈ తరంలో నాకు కనిపించట్లేదు. చాలా వరకు సపోర్ట్‌గా అంటే కొంతమంది అత్తగారులండి ఎలా ఆలోచిస్తున్నారంటే, మనం పూర్వం వాళ్ళ చేతుల్లో బాధపడ్డాము. మన కోడళ్ళని అలా బాధ పెట్టకూడదు అని ఆలోచించే అత్తగారులు కూడా ఉన్నారండి. అందరూ మంచిగానే ఎందుకుంటారండి. అందరూ చెడ్డగానే ఎందుకుంటారు. కానీ మనం ఆలోచించాలండి. అది తర్వాత సింగిల్‌గా అన్నాం కదా! సింగిల్‌గా ఒక్క అబ్బాయే ఉంటే అని చెప్పని.
ఆ ఒక్క అబ్బాయి ఉండి, ఒక్కళ్ళే ఉండి, తన పుట్టింటికి తన ఇంటికి తప్ప వేరే ఇంటికి ఎక్కడికెళ్తుంది చెప్పండి ఆ అమ్మాయి? కుటుంబం అంటూ లేకపోతే. అదే ఆడపడుచులు, బావగార్లు, మరుదులు అందరూ ఉన్న కుటుంబం అనుకోండి. వాళ్ళింటికి వీళ్ళు, వీళ్ళింటికి వాళ్ళు రాకపోకలు, పండగలు, ఫంక్షన్‌లు ఎంత బాగా జరుగుతాయో ఒక్కసారి ఆలోచించండి. అందరూ కలిసి చేసుకుంటే ఆనందమే వేరండి. చాలా బావుంటుంది. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి. ఈ కాలం అమ్మాయిలు కొంచెం ఆలోచిస్తారని మాత్రమే నేను చెప్తున్నానండి. సింగిల్‌గా ఉండాలని చేసుకుంటా అని ఆలోచించే పిల్లల గురించి చెప్తున్నాను నేను. కలిసి ఉంటే కలసు సుఖమనండి. ఆస్తులంటారా? ఆస్తులదేముందండి సింగిల్‌గా ఉన్న ఆస్తి గొడవలొస్తాయి. కలిసున్న ఆస్తి గొడవలొస్తాయి. ఎక్కువ మందున్నా వస్తాయి. ఎందుకంటే తల్లిదండ్రి, పిల్లాడే ఉన్నాడనుకోండి. ఆ పిల్లాడి తల్లిదండ్రుల బాధ్యత చూడకపోతే అనాథాశ్రమాలకు రాసేస్తున్నారు ఆస్తులు. అందుకని ఆస్తి కూడా సమస్య కాదండి ఇక్కడ. ఇప్పుడు సపోజు ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ ఉందో, లేపోతే ఏదో కష్టం వచ్చింది, హెల్త్ బాగోలేదు. ఆడపడుచులొచ్చి చేసే సహాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకంటే నాకు మా ఆడపడుచులు కూడా అలా సపోర్ట్‌గా ఉన్నారు. ఎవరి మనసుల్లో ఎలా ఉన్నాయండి. ఉంటాయి. కొంతమందికి మనసుల్లో ఉండకుండా ఉండవు. ఎందుకంటే మన వల్ల తప్పులుంటాయి, వాళ్ళ వల్ల తప్పులుంటాయి. ఏదోటి అనుకుంటూ ఉంటాం. అవి ఉన్నా కూడా కష్టంలో ఉన్నప్పుడు నిలబడతారు చూసారా? అలా నిలబడే ఆడపడుచులు కూడా ఉన్నారండి. సాధించే ఆడపడుచులే ఉన్నారు. నా ఆడపడుచు, అత్తగారు అంటే మనకు సూర్యకాంతం, గిరిజ వీళ్ళే కనిపిస్తారు. పాత సినిమా చూస్తే. కానీ ఈ తరంలో అలాంటి వాళ్ళు లేరండి. సఖ్యతగా ఉండేవాళ్ళు ఉన్నారు. కుటుంబం సపోర్ట్ అండి. అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు ఎక్కువ కుటుంబం ఉందనుకోండి ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్‌గా ఉంటారండి. అలా ఎందుకు ఆలోచించట్లేదా ఈ తరం పిల్లలని? మనం సింగిల్‌గా ఉందాం, వేరే ఎళ్ళిపోతాం, మనం బతికేస్తాం. ఇదే ఆలోచనలో ఉంటున్నారండి. సంబంధాలు చూసుకునేటప్పుడే ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనో, వాళ్ళ సొంతంగానో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఎప్పుడైనా సరేనండి. కలిసి ఉంటేనే బావుంటుంది. కుటుంబాలని పెద్ద పెద్ద పూర్వం అండి సంబంధాలు చూస్తే పెద్ద పెద్ద కుటుంబాలున్నోళ్ళకిచ్చేవారు. ఒక ఆడపిల్లనివ్వాలంటే వాళ్ళెంతమంది కుటుంబం, పెద్ద కుటుంబమేనా అలాంటి ఇంట్లోనే ఇచ్చేవారు. మా అమ్మాయి చాకిరీ చేస్తుంది. అమ్మో! అంతమంది ఉంటే ఎంత చాకిరీ చేయాలా అని ఇవ్వడం మానేసే తత్వం కాదండి పూర్వం. పెద్ద కుటుంబాలైతేనే ఇచ్చేవారు. ఇటు 7 తరాలు, అటు 7 తరాలు చెప్పులరిగిపోయేలాగా సంబంధాల కోసం తిరిగారనేవాడు కదా పూర్వం. అలా అండి బాగా చూసి పెద్ద కుటుంబాలు, సాంప్రదాయకాలు ఉన్న కుటుంబాల్లో ఇచ్చేవారండి. ఈరోజండి నేను గుడికెళ్ళాను. అక్కడ దర్శనానికి నించుంటే అండి ఆడపిల్లల సంగతే చెప్తున్నాను నేను. ఒక్కళ్ళు జడేసుకోలేదండి. మా వయసు వాళ్ళెవరో జడలేసుకున్నారు గానీ, మిగతా ఆడవాళ్ళందరూ ఒక క్లిప్ పెట్టేసి పైన జుట్టు విరబోసుకొనొచ్చిన వాళ్ళే. మళ్ళీ పూలు గూడా పెట్టుకున్నారండి ఆ విరబోసిన జుట్టుకి. గుడికెళ్ళినప్పుడైనా చక్కగా జడేసుకు రావచ్చు కదండీ! సాంప్రదాయం అంటే గుర్తొచ్చి ఈ ముక్క చెప్తున్నాను. వేరే అనుకోబాకండి. అలా అండి సాంప్రదాయాలుండి ఇంట్లో కట్టుబాట్లున్న ఇళ్ళల్లోనే ఇచ్చేవారండి. అలాగే చిన్న ఉదాహరణ చెప్తానండి. మా ఆడపడుచు గారి అమ్మాయికి మ్యారేజ్ సెటిల్ అయింది. మా ఇంట్లోనేలెండి. అయితే ఆహ్, ఎంగేజ్‌మెంట్‌కి వచ్చారనమాట వాళ్ళందరూ. వచ్చినప్పుడు మల్లెపూలు మాల ఇచ్చారు పెట్టుకోవడానికి. ఒక ఇంత మాల అనుకోండి. ఇంత మాల పొడుగ్గా తీసి ఇస్తే మామూలుగా ఈ పిల్లలు ఎలా పెట్టుకుంటారో అలాగా ఎవరో ఒక ఆవిడ అక్కడున్న ఆవిడ ముత్తైదు వచ్చి ఇలా పొడుగ్గా పెట్టిందనమాట మాలని. ఇప్పుడు నా తలలో ఉన్నాయి మీకు సపోజ్ చూపిస్తాను గుర్తొచ్చింది. చూసారా ఇప్పుడు నేను ఇలా గుత్తంగా పెట్టుకున్నానండి. 4 దీనిలా పెట్టుకుంటే సాగి ఇలా అయింది. ఇదిగో ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడేం చేశారంటే ఈ తోకల్లాగండి ఇలా పొడుగ్గా పెట్టిందనమాట. ఆవిడ పెట్టగానే వాళ్ళ మామగారొచ్చి అత్తగారు గూడా కాదండి. మామగారొచ్చి ఆ పువ్వుల్ని 4 ఇలా మడిచి ముద్దగా అండి తలలో. అలా పెట్టమ్మా అని చెప్పారండి. పూర్వం అదేండి సాంప్రదాయం. ఇలా జడ పొడుగునా వేసుకుంటే అది కూడా తప్పు పట్టేవారండి. వేరే రకంగా అనేవారనమాట. కొన్ని కొన్ని ఇప్పుడు పిల్లలకి తెలియకపోవచ్చు. మన పెద్దవాళ్ళం ఉన్నప్పుడు చెప్పాలి గదండీ! అలా అండి. సాంప్రదాయాలంటే అలా చూసుకునేవారనమాట. అలా చేసి అలా చెందిన సంబంధాలు, అటువంటి కాపురాలు అలా నిలబడేవండి. ఇప్పుడు సింగిల్ అయ్యేసరికి ఉద్యోగాలు ఇద్దరూ చేసేసరికి నువ్వెంత అంటే నువ్వెంత. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఎక్కువ సంపాదిస్తున్నారండి అబ్బాయిల కంటే. అందువల్ల ఏమవుతుందంటే వీడితో కలిసి ఉండేదేంటి బోడి నేను స్వతంత్రంగా బ్రతకలేనా అనే ఆలోచనతో కూడా విడిపోతున్నారు. కుటుంబాలు అలా చెల్లాచెదురైపోతుంది. మ్యాట్రిమోనియల్ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుందండి. అందుకని ఏం చేయాలంటే, కొంచెం పిల్లలు కూడా ఆలోచించి కాస్త నలుగురు కుటుంబం ఉన్నవాళ్ళని ఉంటే అంటే సింగిల్‌గానే వాళ్ళకి రాసిపెట్టి ఉందనుకోండి అవుతుంది అది వేరే విషయం. కానీ ఇలా పట్టుబట్టి కూర్చొని మాకు సింగిలే కావాలి అని చేయకుండా, కుటుంబాలున్నది సత్సాంప్రదాయాలున్న కుటుంబంలో వెళితే అండి నలుగురితో అత్తగారులు, ఆడపడుచులు, మరుదులు, బావగారులు, తోటికోడళ్ళు ఆడపడుచులు, భర్తలు వాళ్ళు కూడా అన్నయ్య గారంటే అండి ఎంత సంతోషంగా సొంత చెల్లిలా చూసేవాళ్ళు కూడా నాకు తెలుసండి. కష్టం వచ్చినప్పుడు సపోర్ట్ ఉంటారండి.
అందరూ కలిసుంటే కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటారు. విడప్పుడు వాళ్ళ మనసుల్లో ఏమున్నా సరే పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళు సమయం వస్తే, కష్టం వస్తే అందరూ కలుస్తారండి. కలవకుండా అయితే ఉండరు. ఎక్కడో ఓ మూర్ఖుడో, మూర్ఖురాలో ఉంటే మనం చెప్పలేంలెండి. కష్టాలకు కూడా వెళ్ళని వాళ్ళు, కలవని వాళ్ళు ఉంటారు. కాకపోతే కొంతమంది పరిస్థితుల రీత్యా కూడా వెళ్ళని వాళ్ళుంటారు. అది కూడా మనం ఆలోచించాలి. అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంటుంది, పరిస్థితులని కూడా కొంతమంది వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింటుంది అంటే వెళ్ళక్కర్లేదండి. ఎందుకంటే ఎవ్వరికైనా సరే సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. మనం అది మాత్రం పోగొట్టుకోకూడదండి ఏ విషయంలోనైనా సరే. అలాంటప్పుడు వెళ్ళకపోతే వెళ్ళకపోవచ్చు కానీ, సాధారణంగా కష్టం అంటే అందరూ కలుస్తారండి. అదే కుటుంబాల్లో ఉన్న గొప్ప విషయం. అందుకని ఈ నేటి ఆడపిల్లలు ఒక్కళ్ళే ఉన్నోళ్ళని చేసుకుంటాం. మాకు ఒక్కడే ఉండాలి. ఆస్తులు మాకే ఉండాలి అని ఆలోచించకండి. ఆస్తి కాదండి ఇంపార్టెంట్. సపోర్ట్. ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా సరే ఎంత సపోర్ట్‌గా ఉంటారంటే కలిసుండే కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తాయండి ఈ విషయాలు. వస్తాయండి. ఏం చీలికలేం రాకుండా ఉండవు. గొడవలు రాకుండా ఉండవు. ఎలాంటోళ్ళకైనా వస్తాయి. తల్లి కూతుళ్ళకి రావండి మనస్పర్ధలు వస్తాయి. కానీ సమయం వచ్చినప్పుడు కలుస్తారండి. విడిగా వాళ్ళలో ఎన్ని కోపాలున్నా, ఎన్ని ద్వేషాలున్నా సమయం వచ్చినప్పుడు, ఆపదొచ్చినప్పుడు కలుస్తారు. అది కుటుంబం అంటే. అందుకనే ఈ ఈ నేటి తరం ఆడపిల్లలు మాత్రం సింగిల్ అని ఆలోచించకుండా కొంచెం, కొంచెం మంచి కుటుంబాల్లో చూసి తల్లిదండ్రులు కూడా ఆలోచించి వాళ్ళు కూడా మారి మంచి కుటుంబాల్లో పిల్లల్నిస్తే పెద్దవాళ్ళు సపోర్ట్‌గా ఉంటారు. వీళ్ళు వాళ్ళు కలిసి ఫ్యామిలీస్ ఎంతో సంతోషంగా అన్ని ఫంక్షన్స్, అన్ని పండుగలు జరుపుకునే విధానం ఉంటుంది. చాలా బావుంటుందండి. నేను ఒక వీడియోలో చెప్పాను కదా! పెళ్లి అంటే వారం రోజుల ముందు, వారం రోజులు వెనక వచ్చి ఉండేవారు పూర్వం సపోర్ట్ ఇంట్లోనే. ఇలా క్యాటరింగ్ సిస్టమ్ అప్పుడు లేదు. కానీ అన్ని వంటకాలు పెళ్ళిళ్ళకి చేసేసేవారండి ఎంతమందొచ్చినా. అలా అనమాట. ఆహ్, అందుకని కొంచెం ఆలోచించండి. వీడియో నచ్చితేనే చూడండి. స్టార్టింగ్‌లోనే మీకు పాయింట్ ఒక 2 నిమిషాలు చూడగానే మీకు అర్థమైపోతుంది. నచ్చితేనే వీడియో ఫుల్‌గా చూడండి. లేకపోతే స్కిప్ చేసేయండి. నో ప్రాబ్లమ్. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.